బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. శ్రీ తిరుమల హాస్పిటల్లో డాక్టర్ శ్రీదేవి నిర్వాకం వల్ల సుమలత అనే బాలింత మృతి చెందింది. మృతురాలికి 2 కాన్పులు నార్మల్ డెలివరీ జరగగా 3వ కాన్పు కోసం శ్రీ తిరుమల హాస్పిటల్లో చేరారు. తనకు పొత్తి కడుపులో నొప్పిగా ఉందని డాక్టర్ శ్రీదేవిని కలిశారు. డాక్టర్ శ్రీదేవి అనస్థీషియా డాక్టర్ను కాదని తానే మత్తుమందు ఇచ్చిందని, దీంతో హార్ట్ బీట్ పెరిగి సుమలత మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. మృతురాలికి న్యాయం చేయాలి అని డాక్టర్ శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మృతురాలి బంధువులు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారుల్ని శాంతింపజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వైద్యం వికటించి ఒక బాలింత మృతి చెందని తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాహకం బట్టబయలంటూ చేస్తుంది. డబ్బులే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కోసమే కాన్పుల తంతు కొనసాగిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో మంది గర్భవతులు సైతం ప్రమాదాలకు గురవుతున్న సంఘటన మనకు రోజు రోజుకు చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం రోజు రోజుకు బట్టబయలవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం అటు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇటు అనేక మంది మనం వైద్యం వికటించి అనేక కారణాలతో ఈరోజు మృత్యువాత పడుతున్న సంఘటనలు మనకు సర్వసాధారణంగా కనబడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఆర్మూరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మహిళ గర్భవతి ప్రసవం కోసం వచ్చి ఇలాంటి సంఘటన జరగడంతో ఆమె తీవ్ర స్థాయిలో కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారు. స్థానిక ఆలూరు మండలానికి చెందిన కల్లెడ గ్రామానికి చెందిన పిట్ల సుమలత 20 సంవత్సరాల గర్భవతి నిన్న మధ్యాహ్నం కాన్పు కోసం వచ్చింది. వైద్యురాలు శ్రీదేవి వారికి వాళ్ళ నిండు ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి వరకు తలెత్తని చెప్పొచ్చు. మృతులు భార్య సాయిలతో పాటు 5 నెలల క్రితమే ఉపాధి కల్ప కోసం వెళ్లిన సంఘటన మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో 2 పిల్లలతో పాటు ఆ కుటుంబం పూర్తి స్థాయిలో రోడ్డున పడే పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగానే కనబడుతుంది. వైద్యురాలు సుమలత నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు ఈ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకాలనే ఈ రోజు శిశువు జన్మనిచ్చి ఆ శిశువుకు సంబంధించిన మత్తుమందు ఇచ్చే క్రమంలోనే ఆ అనస్థీషియా సరైన డోసు ఎక్కువగా ఇవ్వడంతో ఆ బాలింత శిశువును జన్మించి మృత్యువాతకు పడిన సంఘటనతో ఈరోజు ఆ పిల్లలు పూర్తి స్థాయిలో ఈరోజు రోడ్డున పడే పరిస్థితి కనబడ్డది. కిరణ్ వై. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.